హాయ్ అండి. నేను మీ సీత. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కీమా బిర్యానీ అండి. చాలా సింప్లీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ కీమా బిర్యానీ. చాలా బాగుంటుందండి. మనం కుక్కర్‌లో చేసుకోవటం వల్ల టైం బాగా సేవ్ అవుతుందండి. తొందరగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటదండి ఈ బిర్యానీ. ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారండి. అంత బాగుంటుంది ఈ మటన్ కీమా బిర్యానీ. మనకి దీనికి కర్రీ కూడా ఏమి అవసరం లేదండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటదండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే మటన్నయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కటింగ్ చేయించామండి. అంటే కైమా కింద అయితే ముక్కలు కొట్టించుకున్నాము. ఇలా ఒక అర కేజీ అయితే తీసుకున్నానండి నేను మటన్ కీమా. దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్‌లో ఏసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ వేడయ్యాక ఇలా 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఆయిల్‌కి బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, యాలుక్కాయలు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, సాజీర, బిర్యానీ ఆకు ఇయన్నీ వేసుకోవాలండి. మనం బిర్యానీకైతే ఏ విధంగా వేసుకుంటామో అన్నీ కూడా వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలైతే ఇలా పొడవు సిరుకుల కింద అయితే కట్ చేశానండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు, పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోద్దండి. అలాగే పచ్చిమిర్చినైతే ఒక 5, 6 పచ్చిమిర్చిని ఇలా మయానికి తుంచుకొని వేసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. బాగా వేగిపోయిన తర్వాత ఒక 2 టమాటాలనైతే ఇలా పొడవు సిరుకుల కింద అయితే కట్ చేసుకున్నానండి. వాటిని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. టమాటా అంతా బాగా మగ్గిపోయేదాకా మగ్గించేసుకోవాలండి. మొత్తం అంతా కూడా టమాటా, ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోవాలండి. ఇలా మగ్గిపోయిన వాటిల్లో అయితే మనం మటన్ కీమానైతే ఇందులో వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి. ఇలా మటన్ కీమాలోంచి వాటర్ అయితే ఎక్కువగా వస్తది కదా! ఆ వాటర్ అంతా మనకి బయటకొచ్చేసి వాటర్ అంతా ఇంకిపోయాక ఆయిల్ పైకొస్తది కదండీ! ఆ విధంగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా. మొత్తం అంతా కూడా మనకి వాటర్ అన్నది బాగా ఇంకిపోయేదాకా మనం ఇలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇలా వేసేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. మొత్తం అంతా కూడా వేగిపోవాలండి. ఆ విధంగా వేయించేసుకుందాము. ఇలా వేయించేసుకున్నాక వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా కూడా మనం వేయించేసుకుందామండి. ఇప్పుడు ఇది ఇలా వేగుతా ఇలా ఇందులో ఒక స్పూను కారం వేసుకుంటున్నానండి. అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇందులో ఒక అర టీ స్పూన్ మటన్ మసాలా వేస్తున్నానండి. ఇలా వేసేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకుందామండి. మొత్తం ఇందులో కలిసేదాకా కలిపేసుకుందాము. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. మనకి ఈ మటన్ కీమా అన్నది ఎంత బాగా వేగితే ఈ మటన్ కీమా బిర్యానీ అంత బాగుంటుందండి. ఇప్పుడు అది అలా వేగుతా ఉంటదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక చెంబుతో అయితే నేను బియ్యాన్నయితే కొలుసుకున్నానండి. బియ్యం వచ్చేసి ఒక అర కేజీ బియ్యం తీసుకున్నానండి. అంటే 500 గ్రాములు తీసుకున్నానండి. ఇలా తీసుకొని 2, 3 సార్లు బాగా కడిగేసుకున్నానండి. కడిగేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిన తర్వాత ఈ బియ్యాన్నయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. బాస్మతి బియ్యం అయితే తీసుకున్నానండి. మనం ఏ బియ్యం తీసుకున్నా ఈ బిర్యానీ అన్నది చాలా బావుంటదండి. ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారు కదండీ! మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా! ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏ చెంబుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే చెంబుతో 2 చెంబులైతే వాటర్‌నైతే వేస్తున్నానండి. ఇలా వాటర్ వేసేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే బిర్యానీ మసాలా అండి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేదాకా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మన కుక్కర్‌కి అయితే మూత పెట్టేసుకుందామండి. ఇలా మా మూత పెట్టేసుకొని 2 విజిల్స్ అయితే వేయించుకుందామండి. ఇలా 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దామండి. చూసారు కదండీ! ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి.
చూసారు కదండీ పొడి పొడిలాడుతూ ఏ విధంగా వచ్చిందో. ఎలా అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో అయితే వేసేసుకుందామండి. చాలా సింప్లీ అండ్ టేస్టీతో కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మటన్ కీమా బిర్యానీ చాలా బావుంటదండి. ఈ విధంగా చేసుకోండి. చాలా సింప్లీగా చేసుకోవచ్చండి కుక్కర్‌లో చేసుకుంటే చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటే సరిపోద్దండి. దీనికి కర్రీ కూడా ఏం అవసరం లేదండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలతో తింటే సూపర్ టేస్ట్‌తో అయితే ఉంటదండి. మీకు కావాలితే రహితాతో కూడా తినొచ్చండి. అంత బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా బిర్యానీ అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీతో రెడీ అయిందండి. అలాగే రెడీ అయిందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.